హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అందరూ షాపింగ్ స్టార్ట్ చేసేసారా? వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తుంది కదా, అలాగే ఆషాఢ మాసం సేల్స్ జరుగుతున్నాయి. అందరూ షాపింగ్ చేస్తున్నారా? ఆన్లైన్లో చేస్తున్నారా? డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటున్నారా అని కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ పూజా ఐటమ్స్తో స్టార్ట్ చేశాను నా షాపింగ్. అన్నీ ఆన్లైన్లోనే చేస్తున్నానండి. మోస్ట్లీ కొంచెం ఎక్కువ ప్రైస్ పడినా తక్కువ పడినా ఆన్లైన్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే బయట అంత వర్షాలు పడుతున్నాయి కదా, నాకు చిన్న పాప ఉన్నది కాబట్టి ఇంట్లోనే షాపింగ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. సో మీ గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే వరలక్ష్మి వ్రతానికి శారీ తీసుకున్నారా అని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ పూజా ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ వీడియోలో వేరేవి షేర్ చేస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఆవు నెయ్యి దీపాలు తీసుకున్నాను అనమాట. కౌ గీ దియాస్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి. 87 రూపీస్కి వచ్చినాయి. 50 పీసెస్ వచ్చినాయి అండి 87 రూపీస్కి. బాగా రీజనబుల్గా అనిపించింది, అందుకని చెప్పి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యాండిల్ హోల్డర్స్. మనకి వింటేజ్ కలెక్షన్ అంటే ఓల్డ్ థీమ్తో కావాలి అంటే కనుక ఇవి ట్రై చేయండి. ఇవి మన బాల్కనీలో కానీ డెకరేషన్ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రిచ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అలాగే వింటేజ్ కలెక్షన్ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. మీరు హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ లాంతర్లు. ప్రైస్ కూడా ఎక్కువ కాదండి. ఇవి జస్ట్ 160 రూపీస్కి అయితే వచ్చినాయి మనకి. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనం క్యాండిల్ హోల్డర్ పెట్టాలి. పెట్టామంటే చాలా బాగా వస్తుంది. జస్ట్ క్లీన్ చేసుకోవడమే, అంటే టిష్యూతో వెట్ వైప్స్తో అలా తీసేసుకోవడమే, క్లీన్ చేసుకోవడం. వాటర్ అయితే పెట్టకండి. ఇది జస్ట్ కోటింగ్, బ్రాస్ కోటింగ్. బ్రాస్ అయితే కాదనమాట, ప్యూర్ బ్రాస్ అయితే మనకు కొంచెం ఎక్కువ ప్రైస్ పడుతుంది, కానీ ఇది బ్రాస్ కాదు. జస్ట్ యూస్ చేసుకోవడమే అంతే. మనం జాగ్రత్తగా యూస్ చేసుకోండి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. వరలక్ష్మి వ్రతం దగ్గర పెట్టుకుంటాం కదా మనం, పూజల దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. తక్కువ ప్రైజెస్లో బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పీటలు, వుడెన్ పీటలు అనమాట. ఇవైతే సెట్ ఆఫ్ 6 వచ్చినాయి. ఇవి మోస్ట్ ట్రెండింగ్ కదా, ఇప్పుడు అందరు తీసుకుంటున్నారు. మనం పూజా మందిర్లో ఫోటో ఫ్రేమ్స్ కింద పెట్టుకోవచ్చు వీటిని. లేదు అంటే చిన్న చిన్న పూజలు చేసుకుంటాం కదా, అలాంటప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. మన విగ్రహాలు, పూజ చేసుకునే విగ్రహాలు వీటి మీద పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇవి కూడా జస్ట్ 172 రూపీస్కి సెట్ ఆఫ్ 6 వచ్చినాయి. క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఇవైతే నెక్స్ట్ లెవెల్ అండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీ దగ్గర ఉన్నాయా? ఉంటే మీ రివ్యూ కూడా కింద కామెంట్ చేయండి. నేను చూపిస్తున్న వాటిలో ఏ ఐటెం మీ దగ్గర ఉన్నా కింద మీ ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయండి. నేనేమన్నా రాంగ్ చెప్పాను అనుకున్నా కానీ చూసేవాళ్ళు తెలుసుకుంటారు కదా, ఖచ్చితంగా కామెంట్స్ అయితే అందరూ చూస్తున్నారు ఈ మధ్య. సో వాళ్ళ రివ్యూస్, మీ రివ్యూస్ కూడా షేర్ చేస్తూ ఉంటే తీసుకోవాలి వద్దా అనేవాళ్ళు తెలుసుకుంటారనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదైతే ప్యాకింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నెక్స్ట్ లెవెల్ ప్యాకింగ్ అయితే చేశారు. లిటరల్గా ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు నాకు అది భయం అయితే వేసిందనమాట. వాటిలో ఉన్నాయా, చేతి మీదకి వచ్చేస్తాయా అన్నంత భయం వేసింది. జస్ట్ లైక్ అది చెత్త ఉంటుంది కదా అట్లా అనుకోవచ్చు, కానీ వాళ్ళు డెకరేషన్కి పెట్టించారనమాట. కోకోనట్ థీమ్తో ఉందండి ఇదైతే. నాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో కదా. జస్ట్ 147 రూపీస్కి అయితే వచ్చింది ఇది మనకి. కోకోనట్ ల్యాంప్ చాలా అంటే చాలా బాగుంది. సింగిల్ దియా పెట్టుకొని మనం తులసి కోట ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకుందామంటే ఇంకా అసలు ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను. లేదంటే మీరు గడప పూజ చేసుకుంటే 2 సైడ్స్ పెట్టుకోండి. ఇవైతే చాలా బాగుంటాయి. కార్తీక మాసంలో ఈవినింగ్ టైం బయట పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా బోర్ అనిపించకుండా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి కూడా ఆర్డర్ చేయాలన్నమాట. 2 చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ ఒకటి క్వాలిటీ చెక్ చేశాక చేద్దాం అనుకున్నాను. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉండింది. చూడండి చక్కగా ఉంది కదా, కోకోనట్ లాగా చాలా క్యూట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ప్యాకింగ్ ఓపెన్ చేస్తుంటే భయం వేస్తుంది. మొన్న ఎక్కడో విన్నాను, ప్యాకింగ్ ఓపెన్ చేస్తుంటే చిన్న స్నేక్ ఒకటి వచ్చిందని. అప్పటి నుంచి ఇట్లాంటివి చూస్తే నాకు భయం వేస్తుంది అనమాట. జోక్ కాదండి, ఎవరికో వచ్చిందంట అట్లా. నాకు కూడా అది ఓపెన్ చేస్తాను, నిజంగా అంత భయం వేసింది అనమాట. కానీ వాళ్ళైతే జాగ్రత్తగా ప్యాక్ చేసే ఉంటారు కదా అనిపించింది. మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది కూడా చాలా ట్రెండింగ్ ఐటెం అండ్ చాలామంది దగ్గర ఉంటుంది ఈ ఐటెం అయితే ప్రస్తుతానికి. కానీ ఇది కూడా చాలా బాగుండింది అనమాట. ఊర్లీ బౌల్ 180 రూపీస్కి అయితే వచ్చిందండి. ఇది చాలా చాలా బాగుండింది. ఇది కూడా బ్రాస్ కాదండి, జస్ట్ కోటింగ్ అన్నమాట. మెటల్ అని ఇస్తున్నారు వాళ్ళు అంతే. అక్కడ ఏం మెటల్ యూస్ చేస్తున్నాను అని చెప్పట్లేదు. మధ్యలో వాటర్ పోసుకొని రోజ్ పెటల్స్ వేసుకోవచ్చు. లాస్ట్లో అంతా మనం దీపాలు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట.
ఇవైతే చాలా ఉన్నాయి, 18 ఎన్నో ఉంటుంటున్నాయి, నేనైతే కౌంట్ చేయలేదు. కానీ ఉర్లీ బౌల్ బాగా ట్రెండ్ అవుతుంది, అది కూడా తీసుకోండి. వీటన్నిటికీ క్యాండిల్ హోల్డర్స్ లాస్ట్లో ఉన్నాయి, అంటే అది డెలివరీ లేట్గా వచ్చిందనమాట, అందుకని లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక స్మాల్ పీటలు చూపించాను కదా, వాటి మీదకి డెకరేషన్ క్లాత్స్ అనమాట, 4x6 సైజు. ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి ఒక పీటకి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి 118 రూపీస్కి అయితే వచ్చినాయి. సెట్ ఆఫ్ 4 వచ్చినాయి అనమాట. కలర్స్ కూడా బాగున్నాయి. షార్ట్లో చూపించాను చూడండి ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది, షార్ట్ పెట్టాను. ఈ లాస్ట్ ఐటమ్ వచ్చేసి క్యాండిల్ హోల్డర్స్ అనమాట. మరి వీటన్నిటిలో క్యాండిల్స్ కావాలి కదా, అవి కూడా ఆన్లైన్లోనే తీసేసుకున్నాను. ఇంకెటు ఆర్డర్ పెట్టేస్తున్నాను కదా అని ఇవి కూడా పెట్టేశాను అనమాట. మనకి ఈ క్యాండిల్ హోల్డర్స్ కూడా ప్రైస్ వచ్చేసి మనకి 3 కలర్స్ వచ్చినాయండి. ప్రైస్ 99 రూపీస్ అయితే పడినాయి. ఇవి ఒక 15 పీసెస్ దాకా అయితే వచ్చినాయి మనకి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటి, వీటిలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. క్యాండిల్ హోల్డర్స్ కూడా బాగున్నాయి. ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా, వాటన్నిటిలోకి ఇవి ఎగ్జాక్ట్గా సరిపోతాయి అన్నమాట. వైట్ కలర్ కూడా వచ్చినాయి. థ్యాంక్ యూ, బాయ్.